బంగారు కొండ. పూర్వకాలంలో ఒక వర్తకుడుండేవాడు. అతనికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. వాళ్ళు చాలా చిన్నపిల్లలు. వర్తకుడు 2 పడవల్లో సరుకులు వేసుకొని వస్తూ సముద్రంలో మునిగిపోయాయి. వర్తకుడు దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి సరుకులు కొనడం వల్ల పడవలు మునిగిపోవడంతోనే అతను దివాలా తీశాడు. ఎంతో లాభం సంపాదించవచ్చు కదా అనుకుంటే ఇలా జరిగింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు. పాపం, ఆ వర్తకుడు ఒక చిన్న పొలం మాత్రం మిగిలింది అతనికి. దిగులుగా రోజు ఆ పొలంలోకి వెళ్ళి పచారులు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు పొలంలో ఉండగా ఒక మరుగుజ్జు అతని దగ్గరికి వచ్చి, షౌకారు షౌకారు, ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడిగాడు. ఏం చెప్పను నాయనా, నువ్వేమైనా చేయగలిగితే కదా చెప్పడానికి అన్నాడు వర్తకుడు. చేయగలనో లేదో ఎలా చెప్పగలవు, అసలు సంగతి ఏమిటో చెప్పు అన్నాడు మరుగుజ్జు. అప్పుడు వర్తకుడు ఏ విధంగా తాను నష్టపోయింది, తన ఆస్తి అంతా సముద్ర పాలైపోయింది చెప్పాడు. ఈ కాస్త పొలం తప్ప తనకు ఏమీ ఆధారం లేదు అని కూడా చెప్పాడు. నువ్వేమీ విచారపడకు, నీకు కావాల్సిందంతా బంగారం ఇస్తాను. అయితే నువ్వు ఇప్పుడు ఇంటిలోకి వెళ్ళగానే ముందు నీ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళను 12 సంవత్సరాలైన తర్వాత నాకు తెచ్చి ఇస్తానని మాట ఇవ్వు అన్నాడు మరుగుజ్జు. ఇంటికి వెళ్ళగానే ముందు ఎవరు వస్తారు? బహుశా ఇంటికొక్కే రావచ్చులే అనుకున్నాడు వర్తకుడు. కానీ తన పిల్లల సంగతి మరచిపోయాడు. మరుగుజ్జు మాటలు విని చాలా సంతోషించాడు. ఆ షరతుకు ఒప్పుకొని ఆ ప్రకారం కాగితం రాసి ఇచ్చాడు. కానీ వర్తకుడు ఇంటికి పోగానే అతని కుమారుడు తప్పటడుగులు వేసుకుంటూ వచ్చి తండ్రి కాళ్లకు చుట్టుకున్నాడు. వర్తకుడికి భయం వేసింది. తాను రాసిచ్చిన కాగితం వల్ల ఏమి జరగబోతుందో తెలుసుకున్నాడు. అయితే మరుగుజ్జు చెప్పినట్లు బంగారమేమీ ఇంట్లో కనిపించలేదు. మరుగుజ్జు మాటలన్నీ కళ్ళబుల్లి మాటలే అని అనుకున్నాడు. 1 నెల గడిచింది. వర్తకుడు మేడగదిలో ఉన్న పాత ఇనుప సామాను అమ్మి సొమ్ము చేసుకుందాం కదా అని వెళ్ళి ఆ గది తలుపు తీశాడు. గది నిండా బంగారం కుప్పలు కుప్పలుగా ఉంది. వర్తకుడికి చాలా సంతోషం వేసింది. ఆ బంగారంతో మళ్ళీ వ్యాపారం సాగించాడు. పూర్వం కంటే పెద్ద ఎత్తున వర్తకం చేసి ఇంకా ఇంకా డబ్బు సంపాదించాడు. ఈ విధంగా 11 ఏళ్ళు గడిచాయి. ఆ వర్తకుని కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. 12వ ఏడు కూడా పూర్తి కాబోతుంది. వర్తకుడి ముఖం విచారంగా ఉంటుంది. కారణమేమిటని కుమారుడు తండ్రిని అడిగాడు. కొంతకాలం క్రిందట తండ్రి తన కారం చెప్పకుండా దాచాడు. చివరకు ఒకనాడు చెప్పక తప్పింది కాదు. నేను మాయలో పడిపోయాను నాయనా. మరుగుజ్జు చాలా బంగారం ఇస్తే నిన్ను అతనికి అమ్మాను. 12 ఏళ్ళు పూర్తి కావచ్చింది అని వర్తకుడు జరిగిన కథ అంతా కుమారుడికి చెప్పేశాడు. చింతించకు నాన్న, ఆ మరుగుజ్జువాడు నన్నేమీ చేయలేడు, నన్ను నమ్ము అని కుమారుడు తండ్రిని ఓదార్చాడు. 12 ఏళ్ళు పూర్తి అయ్యాయి. తండ్రి కుమారుడు కలిసి పొలంలోకి వెళ్ళారు. కుమారుడు నేల మీద ఒక చక్రం గీసి దానిలో తండ్రిని నిలబెట్టి తండ్రి పక్కనే తాను నిల్చున్నాడు. ఇంతలో మరుగుజ్జు రానే వచ్చాడు. నువ్వు ప్రమాణం చేసిన ప్రకారం తెచ్చావా అన్నాడు. నీకేం కావాలి అన్నాడు కుమారుడు. నేను నీ తండ్రితో మాట్లాడడానికి వచ్చాను, కానీ నీతో కాదు అన్నాడు మరుగుజ్జు. నువ్వు మా నాన్నను మోసం చేసి కాగితం రాయించుకున్నావు, కాగితం తిరిగి ఇవ్వు అన్నాడు కుమారుడు. ఇవ్వను, నా హక్కు వదులుకోను అన్నాడు మరుగుజ్జు. ఆ తర్వాత పెద్ద పోట్లాట జరిగింది. చివరకు ఒక రకంగా తగాదా పరిష్కారం అయ్యింది. కుమారుడిని తండ్రిని ఒక పడవలో కూర్చోబెట్టి ఆ నదిలో ఆ పడవను తోసేటట్లు ఒప్పుకున్నారు. కుమారుడు తండ్రి దగ్గర సెలవు తీసుకొని పడవలో ఎక్కి కూర్చున్నాడు. తండ్రి పడవను గట్టిగా తోశాడు. పడవ తలక్రిందులై నదిలో కొట్టుకుపోయింది. కుమారుడు చచ్చిపోయి ఉంటాడనుకొని తండ్రి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. పడవ తలక్రిందులయ్యింది, కానీ కుమారుడు మాత్రం పడవను వదలనే లేదు. చాలాసేపటికి పడవ ఒక చోట ఒడ్డుకు చేరింది. ఆ ప్రదేశమంతా చాలా కొత్తగా వింతగా ఉంది. కుమారుడు ఒడ్డుకు దూకాడు. అతనికి ఎదురుగా ఒక అందమైన కోట కనిపించింది.
లోపలికి వెళ్ళాడు. కోటలో ఎవ్వరూ లేరు. పాడుపడిన కోటలాగా ఉంది. గబగబా లోపలికి వెళ్ళాడు. చివరకు ఒక గదిలో ఒక తెల్ల పాము కనపడింది. ఆ తెల్ల పాము నిజంగా పాము కాదు, ఒక రాకుమారి. శాపం వల్ల అలా పాముగా మారింది. ఆ పాము కుమారుణ్ణి చూసి చాలా సంతోషించి ఇలా అనింది, నా శాపం వదిలించడానికి ఎన్నాళ్లకు వచ్చావు? నువ్వు మాత్రమే నా శాపం వదిలించగలవు. 12 ఏళ్ల నుండి నీ కోసం కళ్ళు కాయలు కాచేటట్లు ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ రాత్రి 12 మనుషులు వస్తారు. ఇక్కడ ఏమి చేస్తున్నావని నిన్ను అడుగుతారు. నువ్వు జవాబు చెప్పవద్దు. వాళ్ళేమి చేసినా సరే ఊరుకో. కొట్టినా సరే, హింస పెట్టినా సరే సహించుకొని ఊరుకో. 12 గంటలకు వాళ్ళు వెళ్ళిపోతారు. 2వ నాడు రాత్రి మరో 12 వస్తారు. 3వ రాత్రి 24 వస్తారు. నీ తల నరికి వేస్తారు. కానీ 12 కొట్టేటప్పటికి వాళ్లకు బలం పోతుంది. నా శాపం తీరుతుంది. నేను నిన్ను ప్రాణం ఇచ్చి నీళ్లు ఉన్న నదికి తీసుకొని పోయి బతికిస్తాను అని అన్నది. కుమారుడు పాము చెప్పినట్లే నడుచుకున్నాడు. అంతా తూచా తప్పకుండా పాము చెప్పిన ప్రకారమే జరిగింది. 3వ నాడు పాము రాకుమారిగా మారింది. కుమారుణ్ణి బతికించింది. అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది. అంతటితో రాకుమారి శాపమే కాకుండా కోటకు చుట్టుకొని ఉన్న శాపం కూడా తీరిపోయింది. మహావైభవంగా కుమారుడు రాకుమారుని పెళ్లాడాడు. ఆ బంగారు కొండ రాజ్యానికి కుమారుడు రాజయ్యాడు. కుమారుడు రాకుమారి సుఖంగా ఉంటున్నారు. కొంతకాలానికి రాకుమారికి కొడుకు పుట్టాడు. ఈ విధంగా 8 ఏళ్ళు సుఖంగా గడిచిపోయాయి. ఒకనాడు రాజుకు తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. వెళ్ళి తల్లిని తండ్రిని కూడా చూసి వస్తానని రాణితో అన్నాడు. కానీ రాణి ఒప్పుకోలేదు. నీకేదైనా ఆపద కలుగుతుందేమో అని సందేహంగా ఉంది అన్నది. కానీ రాజు పట్టు విడవనే లేదు. చివరకు రాణి ఒప్పుకుంది. రాజు బయలుదేరే ముందు ఒక ఉంగరం ఇచ్చి, ఈ ఉంగరం చేతికి పెట్టుకో. నువ్వేమి కావాలని కోరితే దాన్ని ఈ ఉంగరం తీరుస్తుంది. కానీ జాగ్రత్త సుమా, నన్ను మీ నాన్న దగ్గరకు కోరేవు అని మందలించింది. నువ్వు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి రాజు రాణికి మాట ఇచ్చి ఉంగరం వేలికి పెట్టుకున్నాడు. మా నాన్నగారి ఊరికి వెళ్ళాలి అని అనుకున్నాడు. ఉంగర ప్రభావం వల్ల వెంటనే ఆ ఊరు వచ్చి చేరాడు. గబగబా నడిచి తండ్రి ఇంటి సింహద్వారం వద్దకు వెళ్ళాడు. అక్కడ ద్వారపాలకుడు అతని విచిత్ర వేషం చూసి లోపలికి రానివ్వలేదు. సరే, ఇలా కాదని రాజు మళ్ళీ బయలుదేరి ఆ ఊరి చివర కొండ మీద మందను మోపే మేకల గొర్రె కాపరి దగ్గరికి వచ్చాడు. గొర్రెల కాపరి తన దుస్తులను ఇచ్చి అతని దుస్తులను తాను వేసుకున్నాడు. మెల్లిగా తండ్రి ఇంటికి వచ్చి, నేను నీ కుమారుణ్ణి అన్నాడు. వర్తకుడు ఈ మాట నమ్మనే లేదు. తనకు ఒక్కడే ఒక కుమారుడని, ఆ పిల్లగాడు చాలా కాలం కిందటే చనిపోయాడని అన్నాడు. అతన్ని బికారి వేషం చూసి భోజనానికి ఉండమని కూడా అనలేదు. రాజు పట్టు విడవకుండా తాను వర్తకుని కొడుకునే అన్నాడు. మీ కుమారుడికి ఏదైనా గుర్తు ఉంటే చెప్పండి అన్నాడు రాజు. అవునవును, గుర్తు ఉంది. కుడి చేతి మీద పెద్ద పుట్టుమచ్చ ఉంది అన్నది వర్తకుడి భార్య. రాజు చెయ్యి చూపించాడు. నిజంగానే పుట్టుమచ్చ ఉంది. అతడు తమ కొడుకేనని వాళ్ళు గుర్తించారు. ఆ తర్వాత రాజు తాను బంగారు కొండకు ఏ విధంగా రాజు అయినది అంతా వివరించి చెప్పాడు. తల్లిదండ్రులు నమ్మలేదు. రాజుకు కోపం వచ్చి ఆ ఉంగరాన్ని తీసి, నా భార్య పిల్లవాడు ఇక్కడికి రావాలి అని కోరాడు. వెంటనే రాణి పిల్లవాడు హాజరయ్యారు. కానీ రాణి వెక్కి వెక్కి ఏడ్చింది. భర్త మాట తప్పినందుకు విచారించింది. ఏమి ఆపద వస్తుందోనని భయపడింది. రాజు ఆమెను ఓదార్చాడు. చివరకు రాణి శాంతపడి కనిపించింది. కానీ భర్త మోసం చేశాడనే కోపం ఆమె మనస్సులో రాచుకుంది. పగ సాధించడానికి వీలు ఎప్పుడు దొరుకుతుందా అని ఆలోచించసాగింది. ఒకనాడు రాజు రాణిని పట్టణం వెలుపలికి షికారుకు తీసుకువెళ్ళాడు. తాను పూర్వం పడవ ఎక్కి నది ఒడ్డుకు చేరాడు. నది ఒడ్డున కూర్చున్నాడు. నాకు చాలా ఆయాసంగా ఉంది. నీ ఒడిలో తలబెట్టుకొని కొంచెం సేపు పడుకుంటాను అని భార్యతో చెప్పి ఆ ప్రకారమే పడుకున్నాడు. కొంచెం సేపటికి నిద్రపోయాడు. రాణి అతని వేలి ఉంగరం మెల్లిగా తీసింది. భర్త తల నేల మీద పెట్టి లేచి కోటకు వెళ్ళాలి అని కోరుకుంది. వెంటనే బంగారు కొండ కోటకు చేరింది. రాజు నిద్ర లేచాడు. రాణి కనిపించలేదు, వేలికి ఉంగరము కనిపించలేదు.
నేనిక ఏ ముఖం పెట్టుకొని నా తండ్రి దగ్గరికి వెళ్ళను అని మళ్ళీ బంగారు కొండ రాజ్యం దేరేదాకా ప్రయాణం చేస్తాను అని అనుకున్నాడు. ఇలా అనుకొని నడిచి నడిచి వెళ్తున్నాడు. వెళ్ళగా వెళ్ళగా ఒక కొండ కనపడింది. అక్కడ ముగ్గురు రాక్షసులు ఆస్తుల పంపకం కుదరక పోట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు రాజును చూశారు. మనుషులు మనకంటే బాగా తెలివైన వాళ్ళంట కదా, ఈ మనిషిని పిలిచి మన ఆస్తి పంచమని అడుగుదామా అన్నారు. వాళ్ళు అనుకున్న ఆస్తి ఏమిటంటే ఒక కత్తి, ఒక దుప్పటి, ఒక చెప్పుల జత. ఆ కత్తిని పట్టుకొని నరకు అంటే శత్రువుల తలలు తెగిపోతాయి. ఆ దుప్పటి కప్పుకున్న మనిషి ఇతరులకు కనపడదు. లేదా ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం వస్తుంది. ఆ చెప్పుల జోడు తొడుక్కొని ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళవచ్చు. రాజు వాళ్ళ ఆస్తిని పంచడానికి ఒప్పుకున్నాడు. కానీ ఏది ఎంత విలువైనదో ముందుగా తెలుసుకుంటే గానీ పంపకం న్యాయంగా చేయడం కుదరదు. కాబట్టి వాటి ప్రభావాన్ని పరీక్ష చేయాలన్నాడు. రాక్షసులు ముందుగా అతనికి దుప్పటి ఇచ్చారు. రాజు దాన్ని కప్పుకొని నేను ఈగ అయిపోవాలి అన్నాడు. ఆ ప్రకారమే అయ్యాడు. మళ్ళీ మామూలు రూపం తెచ్చుకున్నాడు. ఈ దుప్పటి బాగానే ఉంది, ఇప్పుడు కత్తినివ్వండి అన్నాడు. జాగ్రత్త సుమా, నరుకు అనేవు, మా తలలు తెగిపోతాయి అన్నారు రాక్షసులు. చెట్టు మీద ప్రయోగించినట్టు మాట తీసుకొని రాక్షసుల కత్తిని రాజుకి ఇచ్చారు. ఆ తర్వాత రాజు చెప్పుల జోడి ఇవ్వమన్నాడు. ఈ 3 వస్తువులు చేతికి రాగానే నేను బంగారు కొండ దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. ఆ క్షణంలోనే రాజు బంగారు కొండ కోటలో చేరాడు. పాపం రాక్షసులు విస్తురపోయి చూస్తూ ఉండి అక్కడే ఉండిపోయారు. అయితే పోతే ఇంకా తగాద ఏముంది అని అనుకున్నారు. రాజు బంగారు కొండ కోట దగ్గరికి వచ్చాడు. కోటంతా అందంగా అలంకరించి ఉంది. మేళాలు తాళాలు వినబడుతూ ఉన్నాయి. రాజు అక్కడ వాళ్ళని అడిగాడు. రాణి మళ్ళీ ఒక రాకుమారుణ్ణి పెళ్లి చేసుకోబోతుంది అని వాళ్ళు చెప్పారు. రాజు వెంటనే దుప్పటి కప్పుకొని ఎవ్వరికీ కనపడకుండా రాణి ఉన్న గదిలోకి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. అతను ఎవ్వరికీ కనిపించడం లేదు. రాణికి దాసీలు అన్నం వడ్డించారు. వడ్డించిన పదార్థాలు వడ్డించినట్టు రాజు తింటూ ఉన్నాడు. గిన్నెలో పాయసం పెట్టారు. రాజు వెంటనే తాగి ఖాళీ గిన్నె కింద పెట్టాడు. ఇదంతా చూసి రాణికి భయం పుట్టుకుంది. తన పడక గది లోపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చింది. అయ్యో, ఆనాడు కుమారుడు వచ్చి నా శాపం విడిపించాడు కదా, ఇంకా ఇలా జరుగుతుందేమిటి? అయ్యో భగవంతుడా అని విచారపడింది. రాజు ఆమెకి కనపడకుండా ఆమె పక్కనే కూర్చున్నాడు. దుర్మార్గులారా, కుమారుడు వచ్చి నీ శాపం విడిపించిన మాట నిజమే. అతడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. అతడు నీకు చేసిన మేలు నువ్వు ఇప్పుడు మర్చిపోయి ఇంత ద్రోహం తలపెట్టావు కదా అన్నాడు. ఈ మాట అని దుప్పటి తీసి పెళ్లి వాళ్ళను వెళ్ళిపోమన్నాడు. పెళ్లి జరగదు, నేను తిరిగి వచ్చాను, ఈ రాజ్యానికి నేనే రాజును, వెళ్ళిపోండి అని అర్చాడు. పెళ్లి కుమారుడు అతని తరపున వచ్చిన రాజులు జమీందారులు అలా వల్ల కాదు, పెళ్లి జరిగి తీరాల్సిందే అన్నారు. అతన్ని చూసి హేళనగా నవ్వారు. రాజు వాళ్లతో రెండో మాట మాట్లాడలేదు. పోతారా లేదా అని అర్చారు. వాళ్ళు మళ్ళీ పక్కపక్క నవ్వారు. అతన్ని పట్టుకొని కొట్టడానికి తయారయ్యాడు. రాజు కత్తి దూశాడు. నరకు అన్నాడు. అంతే, వాళ్ళ తలలన్నీ తెగిపడ్డాయి. రాజు మళ్ళీ బంగారు కొండ రాజ్యం ఏలుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు.